అందరికీ నమస్తే. ద కంప్లీట్ మ్యాన్ అన్న ఈ వినూత్నమైన కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ప్రతిరోజు మరి శుభ సాయంకాలపు వేళ సజ్జనులతో సాంగత్యం చేసుకుంటూ వస్తున్నాం మనం. మరి సజ్జనులంటే సత్యం వైపుగా ప్రయాణం చేస్తూ సో మరి వారు నేర్చుకున్న ఈ సత్యం వైపు ప్రయాణంగా నేర్చుకున్న విషయాలను ఆచరణలో పెడుతూ వారి జీవితాలను ఉద్ధరించుకుంటూ వస్తున్న వారు ఈ పిరమిడ్ మాస్టర్స్. సో మరి అలాంటి వారి సాంగత్యంలో మన ఈ సజ్జన సాంగత్యం ఎంతో బాగుంది. అవును కదూ! ప్రతిరోజు ఎంతెంతో విషయ జ్ఞానాన్ని మనం అందుకుంటూ వస్తున్నాం. ఈ జ్ఞానాన్నంతా కూడా. సో మరి వారి అండ్ ఇంకొకటేంటంటే వారు ఆచరణలో పెడుతున్నవారు ఫ్రెండ్స్. ఏదైతే నేర్చుకున్నారో, నేర్చుకున్న విషయాలని ఆచరణలో పెట్టటం, ఆచరింప చేయటం అనేది చాలా చాలా ముఖ్యమైన విషయం. ఎవరైనా సరే వచ్చి చెప్తే జస్ట్ వింటాం, వెళ్ళిపోతాం. అలా కాదండి పిరమిడ్ మాస్టర్స్ అంతా కూడా. సో, నేర్చుకున్న విషయాన్ని జీవితాల్లో ఎంతవరకు మరి ఇంప్లిమెంట్ చేశారు. సో, ఆ ఇంప్లిమెంట్ చేసిన విషయాన్ని, ఆచరించిన విషయాన్ని వారి వారి జీవితంలో మరి ఎలాంటి మలుపు తిప్పింది, ఎలాంటి మరి మార్పు వచ్చేసింది. ఆచరణలోనే పెడితేనే కదండీ ఏ విషయానికైనా ఆ రుచి తెలిసేది కాదు. మరి అలాంటి విషయ జ్ఞానాన్ని మరి అందుకుందాం. ఇవాళ కూడా సిద్ధంగా ఉన్నారు అనిల్ గారు. సో, సార్ వెల్కమ్ సార్ మీకు 'ద కంప్లీట్ మ్యాన్' అనే కార్యక్రమానికి వెల్కమ్. థాంక్ యూ సార్. థాంక్ యూ. ఓవర్ టు యూ. ముందుగా సార్. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆత్మాభివందనాలు. అలాగే మరి యొక్క కంప్లీట్ మ్యాన్ వెంకట్ గారు కదా. ఎస్ సార్. ఎస్, వెంకట్ గారికి అలాగే టీం సభ్యులకి, ఈ జూమ్ సెషన్ ని రన్ చేస్తున్నటువంటి టీం సభ్యులకి, యావత్ పిరమిడ్ మాస్టర్స్ అందరికి కూడా నమస్కారాలండి. సో నా పేరు అనిల్ కుమార్. మాది కరీంనగర్ జిల్లా హుజరాబాద్ అనే ఒక టౌన్ అండి. సో నేను 2006లో యూనివర్సిటీలో పీజీ ఎంసీ కెమిస్ట్రీ చదువుకోవడం కోసం హైదరాబాద్ వెళ్ళాను. సో ఇన్నర్గా ఎప్పుడు వాట్ ఈజ్ లైఫ్ అని తెలుసుకోవాలి, హూ యామ్ ఐ, అవన్నీ తెలుసుకోవాలని ఉండేది. వాట్ ఈస్ ద నేచర్, ఇవన్నీ, వాట్ ఈస్ ద కర్మ సిద్ధాంతం. సో ఈ స్పిరిచువాలిటీ గురించి అండ్ సర్వీస్ గురించి బాగా చిన్నప్పటి నుండి కొంచెం ఇంట్రెస్ట్ ఉండే బాగా. సో అలా రకరకాల గురువుల దగ్గరికి వెళ్ళడం జరిగింది, సొసైటీలకు కూడా వెళ్ళడం జరిగింది. బట్ ఎక్కడ కూడా సరి అయిన సమాధానం, అలాగే సరి అయినటువంటి ధ్యాన పద్ధతి లభించలేదు. సో 2006లో వీటన్నిటికీ నాకు ఒక గురువు కావాలి అని ఒక సంకల్పం పెట్టుకొని నేను నా ప్రయాణాన్ని కొనసాగించాను. 2006లో నాకు ఈ యొక్క పిరమిడ్ ధ్యానం అనేది పరిచయం అయిందండి. పరిచయమైన ఫస్ట్ రోజే మరి రకరకాల ధ్యానాలు చేశాను నేను అప్పటికి. కానీ 2006లో నేను ఫస్ట్ టైము అంటే ఏ ధ్యానం చేసినా కానీ నాకు ఏ ప్రయోజనం కనబడలేదు. సో ఫస్ట్ టైము కొండారెడ్డి గారి ద్వారా హైదరాబాద్లో, మరి అక్కడ అంబర్పేటలో ఉండేవాళ్ళం చదువుకునేటప్పుడు. ఉస్మాన్ యూనివర్సిటీ పక్కన ఉండేది. అక్కడ ఒక సాయిబాబా టెంపుల్లో ఫస్ట్ నేను ధ్యానం అనేది అక్కడ కూర్చున్నాను. శ్వాస మీద ధ్యాస పెట్టి, అంటే రకరకాలు చేశాను. అప్పటికి విసిగిపోయాను బాగా. కానీ అక్కడ ఉన్న కొండారెడ్డి గారు అక్కడ కేర్ టేకర్గా ఉన్నారు అక్కడ ధ్యానానికి. సో అక్కడ నాకు ధ్యానము ఇలా చేయండి, మీరు రకరకాల ధ్యానాలు చేయకండి, శ్వాస మీద ధ్యాస పెట్టి కూర్చోండి అన్నప్పుడు, సరే అని చూద్దామని ఆ శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానంలో కూర్చున్నాను. అంటే నేను ఆ టెంపుల్లోకి వెళ్ళే ముందు ఎంటర్ అవుతున్నప్పుడు అక్కడ సైడ్కి ఒక గురువు గారు, అంటే పత్రిజీ అని కింద రాసిందండి, శ్వాస మీద ధ్యాస సుభాష్ పత్రిజీ అని. అది చదివి లోపలికి వెళ్ళాను. ఇలా కొండారెడ్డి గారిని చూసి ఆ శ్వాస మీద ధ్యాస పెట్టి కూర్చున్నాను. కూర్చోవడంతోనే నాకు వెంటనే ఆ శ్వాసతో నేను అంటే అంతరంగంలోకి వెళ్ళడం, నా మనసంతా శూన్యమైపోవడం, ఈ యొక్క భౌతిక అంటే శరీరము నా యొక్క ధ్యాసలో లేకుండా
ఈ మనసు అనేది శూన్యమై మరి ఆ, నేను ఒక అసలు ట్రావెల్గా అంటే ఎక్కడికో ఏదో ఒక శూన్యంలోకి ప్రయాణిస్తున్నట్టుగా ఆ ప్రయాణిస్తూ ఉన్నప్పుడు ఆ ధ్యానంలో నాకు అంటే నేను పత్రి గారిని చూసి ఆ లోపలికి వెళ్ళాను కదా, ఆ ధ్యానంలో నేను గమనిస్తున్నాను నా యొక్క మూడో కన్ను నుండి పత్రి గారు నాకు అక్కడ కనబడుతున్నారు ఆ ధ్యానంలో. సో ఫస్ట్ టైం నాకు ఓన్లీ గురువు గారి ఫోటో చూసి నేను ధ్యానం చేస్తే అని నిజంగా నాకు ధ్యానంలో కనబడ్డారు అక్కడ. ఫస్ట్ టైం ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. ఆ ధ్యానంలో కనిపించి వారు ఏం చెప్పారంటే నాకు ఫస్ట్ వర్డ్ నేను అలా గమనిస్తున్నాను. వారు ఏం చెప్పారంటే ఈ జన్మలో నీకు ఈ యొక్క అంటే ఈ యొక్క సంసార సాగరాన్ని, ఈ భవసాగరాన్ని కావచ్చు, లేకపోతే ఈ అంతటికి నిన్ను ముక్తి అంటే ఏదో ముక్తి అనే ఒక పదం వినబడింది. అంటే నిన్ను హ్యాపీనెస్ మార్గంలో తీసుకెళ్లే గురువుని అంటే నేను చెప్పే పద్ధతే నీకు సరి అయిన పద్ధతి. సో నాతోటి ప్రయాణం నువ్వు కొనసాగించు అని ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది. సో అప్పుడు నేను కళ్ళు తెరిచి చూశాను. సో ఫస్ట్ టైం ఆయన చూడకుండా అంటే ఊరికే ఆయన ఫోటో చూసి లోపలికి వెళ్ళాను. వాడి నుండి ఈ మెసేజ్ వచ్చింది. సో ఈ మెసేజ్ వచ్చిన తర్వాత నేను ఫస్ట్ టైం ఇంత అద్భుతమైనటువంటి అనుభవాలు పొందడము, నా మనసు హాయిగా ఆనందంగా ప్రశాంతంగా అవ్వడము, ఈ ధ్యాన పద్ధతి, ఈ శ్వాస మీద ధ్యాస, పత్రిజీ గారే నా గురువు, ఇదే ఈ సొసైటీయే కరెక్ట్ సొసైటీ అని నేను ఆ మెసేజ్ ద్వారా బిలీవ్ చేసి సో వెంటనే పత్రి గారి దగ్గరికి వెళ్ళాను. సార్ దగ్గరికి వెళ్ళినప్పుడు మరి మాది అంబర్పేటలో ఉండేది. సో ఫస్ట్ నేను సార్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నేను చాలా ఆశ్చర్య పొందిన విషయం ఏంటంటే మా యొక్క నేను చదువుకున్న అంటే నేనున్న ఆ రూమ్ పక్కనే సార్ వాళ్ళ ఇల్లు ఉంది. అప్పటి వరకు నాకు తెలియదు సార్ ఇక్కడ ఒక పత్రి గారు అనే వారు ఉంటారు, ఈయన ఒక మహాగురువు, ఒక పిరమిడ్ సొసైటీ ఉంది. మరి ఆ గురువు ఈ ధ్యానంలో కనబడి ఈ మెసేజ్ ఇచ్చారు, ఇంత అద్భుతమైన ధ్యానం నేర్పించారు, ఈ గురువు నా రూమ్ పక్కనే ఉన్నారా అని చెప్పేసి నేను చాలా ఆశ్చర్యానికి గురై చాలా హ్యాపీగా అనిపించింది. ఇంత పెద్ద గురువుని నేను కలుసుకున్నాను. లైఫ్ బికెమ్ హ్యాపీ అనిపించింది. సో వెంటనే ఫస్ట్ టైం పత్రి గారి దగ్గరికి వెళ్ళి కలిశాను. ఆయన ఫస్ట్ టైం కలిసినప్పుడు ఒక అద్భుతమైనటువంటి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు సార్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో కూర్చున్నప్పుడు సార్ ముందు ఫస్ట్ టైం అసలు అదొక ఆయన చూడంటే గురువు గారిని ఆయన కళ్ళల్లో ఒక అద్భుతమైన ఒక మెరుపు కావచ్చు, లేకపోతే ఒక మిర్రర్ మనకి అంటే మనని మనం చూసుకోవచ్చు ఆ కళ్ళల్లో. అది చూస్తుంటే కంప్లీట్ గా సార్ చూస్తుంటే మన జన్మలు రీడ్ చేస్తున్నట్టు ఉంటుంది. సో ఫస్ట్ పోవడంతో నేను సార్ని ఫస్ట్ మీటింగ్ లో సో నన్ను నేను ఇంట్రడ్యూస్ చేసుకున్నాను సార్తో. సో సారీ అప్పుడు సార్ని ఒక క్వశ్చన్ అడగవచ్చు సార్ అని అడిగాను పర్మిషన్ తీసుకొని. సో ఎస్ యూ కెన్ ప్రొసీడ్ అన్నాడు, అన్నాడు. సో హూ ఎమ్ ఐ సార్ అన్నావు, డైరెక్ట్ క్వశ్చన్ అడిగా సార్ని. సార్ నేను ఎవరిని సార్ అంటే నేను ఎక్కడి నుండి వచ్చాను, నేను ఎవరిని అంటే ఈ యొక్క నాకు స్పిరిచువాలిటీలో ముందుకు వెళ్ళాలని ఉంది. సో నాకు చిన్నప్పటి నుండి ఈ కోరిక ఉందండి సర్వీస్ చేసుకోవాలని. సో నేను ఎవరిని తెలుసుకోవాలి సార్ ఫస్ట్ అంటే అంటే అప్పుడు డైరెక్ట్ అంటే నేను చెప్పాను స్వామి వివేకానంద చాలా గొప్పవాడు కదా సార్, ఆయన తెలుసుకున్నాడు, ఓషో గొప్పవాడు కదా, సో వాళ్ళ మార్గంలో నేను వెళ్ళాలనుకుంటున్నాను సార్ అని సార్కి చెప్పాను. అంటే అప్పుడు సార్ ఏమన్నా అంటే సో నువ్వెవరు అంటే ఫస్ట్ సార్ నోటి నుండి వచ్చింది సో నువ్వు ఒక దేవుడివి అన్నాడు. ఫస్ట్ వర్డ్ నేను ఎవరిని సార్ అంటే నువ్వు దేవుడివి అన్నాడు. సో అప్పుడు నేను ఫస్ట్ టైం విన్నాను, ఎప్పుడు వినలేదు ఎవరు నాకు అప్పటి వరకు దేవుడు ఎక్కడో ఉంటాడు, దేవుడు గుళ్ళో ఉంటాడు, లేకపోతే దేవుడు ఇంకెక్కడో ఉంటాడు, కానీ మనం మనుషులం కదా, మనం దేవుడు అనే కాన్సెప్ట్ని ఎప్పుడు వినలేదు. సో సార్ దగ్గర రావడంతోనే నేను ఎవరు సార్ అని అడిగితే ఇవరే గాడ్ అన్నాడు. సో అప్పుడు అనడంతోనే ఒకసారిగా ఒక అంటే గూస్ బంప్స్ అంటారు కదా, ఒక రోమాలు నిక్కబొచ్చుకున్నాయి. ఒక ఒక అద్భుతమైనటువంటి హ్యాపీనెస్, ఆనందం, ఒక లోపల నుంచి ఒక ఇన్నర్ హ్యాపీనెస్ అనేది
క్రియేట్ అయిందండి. సో అంటే నేను దేవుణ్ణి అనడంతోనే నా సమస్యలన్నీ పోయినట్టుగా అనిపించాయి. అంటే అప్పుడు నేను యువకుడిగా, అంటే అప్పుడు చదువుకుంటున్నాను, జాబ్ సెర్చింగ్ లో ఉన్నాను. ఒకసారి నేను దేవుడు అనడంతో సమస్యలు పోయినట్టు అనిపించాయి. సో నాకేదో సూపర్ న్యాచురల్ పవర్స్ వచ్చినట్టుగా, సో ఇంకేదో అనిపించింది. సో తర్వాత యువర్ నాట్ ఏ వివేకానంద, వివేకానంద నీకన్నా చాలా చిన్నవాడు అన్నాడు ఒకసారి సార్. సో ఆయన నీకన్నా చిన్నవాడయ్యా బాబు, నీవు పెద్దవాడు ఇంకా. సో ఆయన లైఫ్ డిఫరెంట్, నీ లైఫ్ డిఫరెంట్. సో డోంట్ ఫాలో అదర్స్, నిన్ను నువ్వు ఫాలోగా అని చెప్పాడు సార్. సో చెప్పిన తర్వాత ఇంకా కంప్లీట్ సరెండర్ అనమాట. గురువుకి కంప్లీట్ గా సరెండర్ అయిపోయాను ఆ క్షణము. ఇక ఈయనైన లైఫ్ అని చెప్పేసి ఆ క్షణమే వెంటనే అన్ని మానేసి ఇక ఆయన దగ్గరనే ఉండిపోయానండి. సో 2006లో సో నేను డిసైడ్ అయిపోయాను, ఈజ్ మై గురువు. ఎప్పుడో దాదాపు ఈ గురువుని వెతకడం కోసం నేను 10 సంవత్సరాలు కష్టపడ్డాను. అంటే ముందు 10 years వెతికాను గురువు కోసం. ఆ వెతకంగా మనము సంకల్పం కదా, వెతకంగా నాకు గురువు లభించాడు. సో మనం చేసే ఏ పని కానీ వృధా కాదు. ఖచ్చితంగా మనము అన్లెస్ మనము ఆ గోల్ రీచ్ అవుతాం. సో అది నాకు పత్రిజీ గారు నాకు జన్మజన్మల మరి బంధము ఉండడం వల్ల నేను రాత్రి కూడా కనబడ్డాను నాకు. నేను రాత్రి కల్లో వారు దర్శనం ఇచ్చారు నాకు. సో చెప్తూ ఉంటారు రాత్రి మనకి అనేక రకాలుగా మెసేజ్ ఇస్తూ ఉంటారు. సో అలా మరి పత్రిజీ గారి నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే ఆ, అంటే ఆయనకి కుల మతాలు అవేం ఇక్కడ కేవలం ఒక వ్యక్తిలో ఆ, అంటే ఒక ఈక్వాలిటీ. నేను గురువుని కాదు అని చెప్తున్న మొట్టమొదటి గురువు ఆయన. అంటే నేను గురువుని కాదండి. సో నేను ఎవరి గురువుని కాదు, మీ శ్వాస మీ గురువు అని. మరి చాలా తక్కువ మంది నేను విన్న గురువులలో ఈ యొక్క అంటే చూసిన వాళ్ళలో ఈజ్ నెంబర్ 1 మన పత్రిజీ గారు. పత్రిజీ నెంబర్ 1 నేను గురువుని కాదు, మీ శ్వాసే మీ గురువు అని చెప్పినటువంటి మొట్టమొదటి గురువు. అలాగే అంత గొప్ప క్వాలిటీ. అలాగే సార్లో ఏంటంటే మరి ఒక మిత్రత్వ ఫ్రెండ్షిప్ అంటే బాగా నేర్చుకోవచ్చు. అలాగే ప్రతి ఒక్కరిని కూడా అంటే ఆ, తనని తాను ఎలా చూసుకుంటాడో ప్రతి ఒక్కరిని కూడా ఆ, అందరిని సమానంగా చూడడం. అలాగే మరి తను నేర్చుకున్న విషయాన్ని 10 మందికి చెప్పాలనే ఒక తాపత్రయం, కుతూహలం. అలాగే అంటే తనలోనే దాచుకోకుండా ఏది నేర్చుకున్నా కానీ నేను గమనించింది ఏంటంటే మనము ఏదైనా నేర్చుకుంటే మనము ఎవరికి చెప్పము, దాచుకుంటాం మనలోనే. చాలా మంది గురువులు కూడా దాచుకున్నారు. ఆ, వారు చేసిన సాధనలు కానీ వారు చదివిన ఏదైనా కానీ మనకి చెప్పరు చాలా మంది. సో కానీ పత్రిజీ గారు తాను ఈరోజు ఏం చేస్తారో, ఏ పుస్తకం చదివారో, మరి ఏ పద్ధతి అవలంబించారో, ఏం చేశారో అనేది మరి అందరికీ చెప్తూ ఉండేవారు. సో అంటే వారికి ఏంటంటే చెప్పడం ఇష్టం. ఏదైనా ఒక విషయాన్ని తెలుసుకున్నారంటే దాన్ని అంటే పంచడము, దాన్ని ఆ పంచడము, గివింగ్, ఇవ్వడం అనేది సారు ఒక అద్భుతం అండి. అది గివింగ్ అంటే ఏదైనా ఇవ్వడం నేర్చుకోవాలి అంటాడు సారు. సో అన్ని నేర్చుకున్నాను. సో ఆయన చేతిలో ఏది ఉంటుంది అప్పటి వరకు, ఆయన చేతిలో ఏది ఉంటుంది దాన్ని తీసుకుని, ఒక చాక్లెట్ ఉంది అనుకోండి, ఆ చాక్లెట్ ని సగం చూసి అక్కడ ఉన్న వాళ్ళకి ఇస్తాడు. ఓకే, ఏదైనా సరే తన చేతిలో డబ్బులు ఉంటే పిలిచి ఆ డబ్బులు ఇస్తూ ఉంటాడు వాళ్ళకి. అలాగే ఒక ఫ్రూట్ ఉంది అనుకోండి, ఆ ఫ్రూట్ ని కూడా ఎవరికొకరికి ఇస్తుంటాడు. సో ఇవన్నీ సార్ దగ్గర చూసాము. అంటే గివింగ్ అంటే మనం ఇవ్వడం నేర్చుకుంటే మనకు తిరిగి పొందొచ్చు. సో కాకపోతే పొందామా సెకండరీ, కానీ ఇవ్వడం నేర్చుకోవాలి. అది సార్ దగ్గర నేర్చుకున్నామండి. జ్ఞానాన్ని ఇవ్వడం అయితేంది కానీ ఏదైనా కానీ ఎవరైనా ఏదైనా వచ్చి అడిగితే వెంటనే ఇచ్చేసేవాడు. సో కాబట్టి ఆయన యొక్క ప్రేమ, కరుణ, ముఖ్యంగా కరుణ, ప్రేమ అనేది చాలా అపారమైనటువంటిది. సో ఎవరు వచ్చినా కానీ ముఖ్యంగా ఫస్ట్ వాళ్ళని కోపగించుకోకుండా, సో వాళ్ళని నిదానంగా ఫస్ట్ ఎవరినైనా సరే భోజనం చేయండి అయ్యా బాబు. సో సో ఎవరైనా సరే ఆ భోజనము, నాకు నచ్చిన విషయం ఏంటంటే అంటే మనం మన ఇంట్లోకి వస్తుంటే అయ్యో
వీళ్ళు వస్తారా వాళ్ళు వస్తారా, ఎంతో మందికి వండి పెట్టాలి, ఏం చేయాలి అని మనం ఒక పూట భోజనం పెట్టడానికి చాలా ఆలోచిస్తారు మన వాళ్ళు. కనీసం మంచినీళ్ళు ఇవ్వడానికి కూడా మన ఇళ్లలో ఆలోచిస్తాం. ఒక ఛాయ్ పోయడానికి కూడా ఆలోచిస్తారు చాలా మంది. కానీ పత్రి గారు ఎవరైనా సరే కనబడ్డారంటే బాబు భోంచేయవయ్యా అని ఇట్లా ఆ ప్రేమతో ఆ ప్రేమ ఆ ప్రే ఆ ప్రేమకే కొన్ని లక్షల కోట్ల మంది పడిపోయారండి. సో అలాంటి ప్రేమ మనం అందరూ సంపాదించుకోవాలి. ఆయన మనకు చూపెట్టాడు. అంటే నువ్వు ఎవరికైనా ఏదైనా అంటే ఓపెన్. సార్ ఏంటంటే దాచుకునేది ఉండదు లోపల. మనం ఎప్పుడైనా ఓపెన్ గా ఉంటే ఒక వ్యక్తితో ఓపెన్ గా ఉంటే సీక్రెట్ దాస్తే ఎవరు మన దగ్గరికి రారు. సో కాబట్టి ఆయన ఎప్పుడు కూడా లోపల ఒకటి లోపల ఒక నేచర్ బయట ఒక నేచర్ డ్యూయల్ రోల్ ఉండకపోయింది సార్ది. సో ఓపెన్ అంతా కూడా అక్కడిదక్కడే. ఇంకోటి ఏంటంటే ఏ క్షణంకి ఆ క్షణమే. ఇప్పుడు ఎంత కోపం ఉన్నా కానీ కనురెప్ప మూసే లోపు ఆ కోపాన్ని తీసేసేవాడు. కోపం ఉండేది సార్, అంటే ఎవరైనా తప్పు చేస్తే కోపం ఉండేది. కానీ కోపాన్ని ఎలా వ్యక్తపరిచేవారంటే అది సార్ దాచుకోకపోయేవాడు లోపల, ఒక శివుడు లాగా అతను దాచుకోకపోయేవాడు. అలాగే బయటి వ్యక్తుల మీద కూడా ఆ కోపాన్ని రిప్పపాటు కాలమే ప్రదర్శించేవాడు. మనం అట్లా చేయాలి. ఒక కళ్ళు మూసి తెరిసే లోపు వాళ్ళని తిట్టడం అంతా వాళ్ళకి అన్ని అన్ని ట్రీట్మెంట్ ఇచ్చేసి మళ్ళీ బాబు రావయ్య మనము టిఫిన్ చేద్దాం రా, తిట్టిన వ్యక్తినే మళ్ళీ. సో మళ్ళీ వాళ్ళని సంతోషపరిచి ఇలా మళ్ళీ వాళ్ళని కూల్గా, అంటే అంత ప్రేమ అది సంపాదించుకుంటే ఈ రోజు మన లైఫ్ ఎవరిది కూడా ప్రతి ఒక్కరు ఫ్యామిలీలో మరి ఎవరైనా కానీ అలా ఉండాలి. అలా ఉంటే ఈ ప్రపంచమే నీకు దాసోహం అవుతుంది. సో అది ఆ క్వాలిటీ మరి మనం ఆయన దగ్గర నేర్చుకోవచ్చు. అది చెప్పడానికి మాటలు సరిపోవు మనకి. సో ఆయనలో ఆ కోపం కానీ, సో నిరంతరము ఇస్ ఏ కాన్షియస్, అంటే ఎప్పుడు కూడా ఒక ఎరుక స్థితిలో. మన దగ్గర నేర్చుకునే ఏంటంటే మౌనము. నా దగ్గర ముఖ్యంగా ఏంటంటే ద నెంబర్ వన్ క్వాలిటీ ఏంటంటే ఆల్వేస్ ఈజ్ ఇన్ మౌనం. మౌనం, ఆల్వేస్ మౌనం. ఆ మౌనంగా ఉండేవారు సార్ ఎక్కువ ఎప్పుడు కూడా. సో ఆ మౌనం మనం నేర్చుకోవాలి కదా, అది నేర్పించారు మనకు. సో ఎప్పుడు ఆ మౌనం ఇది చేస్తుండేవారు. రెండో క్వాలిటీ ఏంటంటే సార్ దగ్గర ఎప్పుడు కూడా వర్క్, అంటే పని, ఎప్పుడు కూడా పని మీదే ధ్యాస సార్కి. ఎప్పుడు కూడా వర్క్ చేస్తుండేవారు, ఏదో ఒక వర్క్ వర్క్ వర్క్. నేను సార్తో దాదాపు 2006లో సార్ దగ్గరికి వెళ్తే 2022 సార్ బాడీ వేకట్ చేస్తారు అనగా ఇంకొక 10 minutesలో వేకట్ చేస్తారు అనే వరకు కూడా నేను దాదాపు సార్తోనే ఉన్నాను. లాస్ట్ వేకట్ చేసే 10 minutes వరకు సార్ పక్కనే కూర్చున్నాను. సో లాస్ట్ మూమెంట్ వరకు కూడా. సో అప్పటి వరకు కూడా సార్ బాడీ వేకట్ చేస్తారు అనే టైంలో కూడా సార్ కొంచెం కాన్షియస్గా కొంచెం ఇక ఉంది లోపల. అప్పుడు కూడా సార్ ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత పిలుస్తున్నారు వాళ్ళని. ఇవి చేయండి ఇవి చేయండి అని కొంచెం సైగలు చేస్తున్నారు చూడండి. మరి అంత గొప్ప వ్యక్తి పత్రి గారు. సో ఎప్పుడు కూడా రెండే పదాలు చెప్తూ ఉండేవారు ఎక్కువగా. ఒకటి, డోంట్ వేస్ట్ యువర్ టైం. ఎక్కడ ఒక సెకండ్ కూడా నేను సారు ఒక్క పదము కూడా ఆయన నోటి నుంచి వృధాగా రాదు. ఎందుకు వస్తుంది? ఈజ్ ఏ బుద్ధ, ఈజ్ ఏ గ్రేట్ యోగేశ్వర్ కాబట్టి ఆయన మాట్లాడాలని మనం చెప్పుకోలేము. సో ఎప్పుడు కూడా ఒక్క పదం కూడా ఆయన నుంచి రాలేదండి. అంటే వస్తుందేమో అని చూసేవాడిని నేను అప్పుడప్పుడు, కానీ ఎప్పుడు ఒక్క పదము కూడా రాలేదంటే ఇక అలాగే మరి ఎట్లా అంటే అంటే మన ఇంట్లో మన మదర్, ఒక మదర్ని చూసుకోవచ్చు ఆయనలో. అంటే మన మదర్ మనకి ఎలా ఫుడ్ పెడుతుంది, ఆహారం ఎలా ఇస్తుంది, మనకి ఎంత కేరింగ్ చేస్తారో ఒక మదర్. ఒక ఫాదర్ ఎలా ఉంటారు, ఒక బ్రదర్ ఎలా ఉంటాడు. సో కంప్లీట్ మన ఫ్యామిలీ, మన మన ఫ్రెండ్స్ ఎలా ఉంటారు మనతో. సో అలా ఒక ఒక వ్యక్తిలో అందరినీ దర్శిస్తే ఎలా ఉంటుందో దట్ ఈస్ పత్రి. అన్ని క్యారెక్టర్స్ని మనం ఆయనలో దర్శించవచ్చండి. సో ఆయన ఒక్కరిని పట్టుకుంటే ఆయనలో ఫ్రెండ్స్ దొరుకుతారు, మనకి ఫ్రెండ్ దొరుకుతాడు. ఆయనలో మనకి ఒక మదర్ ఉంటుంది, ఒక ఫాదర్ ఉంటాడు, ఒక బ్రదర్ ఉంటాడు.
సో ఒక గురువు కూడా ఉంటాడు, ఆయనలో ఒక దైవం ఉంటుంది. సో ఇన్ని క్యారెక్టర్స్ ని మనం దర్శించవచ్చండి ఒక్క వ్యక్తిలో. ఇది ఒక మల్టిపుల్ టాస్క్ అనమాట ఆయన లోపల. సో ఎప్పుడు ఒక కాన్షియస్, ఎప్పుడు ఎరుక స్థితిలో ఉండేవారు, మౌనంగా ఉండేవారు, ఎప్పుడు కూడా వర్క్ చేయడము, ఇవన్నీ మనం చేయాలండి. ఇవన్నీ చేస్తే మనందరం కూడా పత్రిజీలం అవుతామండి. ఆయన నిరూపించారు సారు. నువ్వు ఆ, అంటే నువ్వు కూడా పత్రిజీ కావాలంటే. సో అంత సింపుల్ గా, ఇంకోటి ఏంటంటే వెరీ సింప్లిసిటీ. ఆ సింప్లిసిటీని, అంటే నేను ఇంతకుముందు ఆ, కొత్త బట్టలు వేసుకోవాలి, మంచిగా స్టైల్ గా లుకింగ్ కనబడాలి, ఇస్త్రీ బట్టలు వేసుకోవాలని, లేకపోతే ఇంకా ఏదో 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 కోరికలు ఉండేటివి. ఆ, కానీ సార్ని చూసిన తర్వాత ఆ, లేకపోతే నీ స్టేజ్ మీద కూర్చోవాలనో, లేకపోతే ఇంకేదో మాట్లాడాలనో, లేకపోతే ఒక ఒక గొప్పగా కీర్తించబడాలనే కోరిక లోపల ఉండేది. కానీ ఆయన చూసిన తర్వాత, సో ఆయన ఒక ఇస్ ఎ వెరీ సింపుల్, సింపుల్ అనమాట. వెరీ సింపుల్ గా ఆయన యొక్క డ్రెస్సింగ్ స్టైల్ కావచ్చు, ఆయన మాట్లాడే విధానం కావచ్చు, ఆయన కూర్చునే విధానం, సార్ యొక్క, అంటే ఎక్కడైనా చూడు నార్మల్ పీపుల్ ని కలవడం, అంటే నేను గొప్ప అని ఒక లేదు. ఎవరినైనా సరే ఈరోజు ఒక గురువుని కలవాలంటే ఎంత కష్టమండి. మనం కలవలేము ఏ గురువుని కూడా, సెలబ్రిటీస్ వాళ్ళు కలవలేము. కానీ పత్రిజీ గారు ఎప్పుడు కూడా ఆ, ఒక తిరువన్నమలై ధ్యాన యజ్ఞంలోనైతే రోడ్డు మీద కూర్చున్నారు. రోడ్డు మీద కూర్చొని అందరికి నేను ఫస్ట్ టైం సార్ని అక్కడ చూశాను, అంటే షిరిడిలో చూశాను ఫస్ట్ టైం. సో ఎప్పుడు ఎక్కడ చూసినా కానీ రోడ్డు మీదే ఉంటాడు సార్, రోడ్డు మీదే కూర్చొని ఉంటాడు. అక్కడ అందరు ఉన్నారు అనుకోండి, సో అక్కడే కూర్చుని ఉండిపోతాడు. సో అలా అట్లా చూసినప్పుడు ఐ వాజ్ షాక్డ్ అనమాట. ఏంది ఈయన సార్ ఇక్కడ కూర్చున్నా, ఇంత సింపుల్ గా ఆ రోడ్డు మీద అందరితో కలిసి కూర్చున్నాడు అని అట్లా ఉండడము, సరదాగా ఉండడం. సార్ ఎప్పుడు కూడా ఒక సరదాగా ఉండేది. సార్ దగ్గర ఉంటే దాదాపు నేను 24 hours, కొన్ని నెలలు కూడా సార్తో గడిపిన రోజులు ఉన్నాయండి. సో ఆ, అలా మనము ఆ, అంటే ఎప్పుడు ప్రోత్సాహం, ఎవరు ఏ పని చేస్తున్నారన్న కానీ, సో వారికి ఏంటంటే సంపూర్ణమైనటువంటి ప్రోత్సాహం ఇస్తూ ఉండేవాడు సార్. అంటే సార్కు తెలిసేది మనం ఏంటంటే ఒక కంప్లీట్ మన యొక్క లైఫ్ లో, అంటే మనం ఎవరు అనేది ఆ, ప్రతి ఒక్కరి గురించి సార్కి తెలుసండి. మనల్ని చూడడంతోనే అన్ని చెప్పగలడు. ఒక, అంటే ఒక సత్యసాయిబాబా అంటే ఎన్నో మిరాకిల్స్ చేయగలడు సారు. కానీ ఏవి భౌతికంగా వారు అప్పుడు చేయలేదు, చూపట్లేదు అవన్నీ కూడా. ఆ మాయలు మంత్రాలు ఎన్నో చేయొచ్చు కానీ ఏది కూడా చేయలేదు సారు. సో కాబట్టి సహజంగానే, సహజ మార్గంలోనే వెళ్ళారు. సో అందరినీ కూడా సహజ మార్గంలోకి ప్రయాణించమని చెప్పారు. సో మనకి ఈ యొక్క ఐఎమ్ లక్కీ సార్తో ఉండడం అనేది. అలాగే వారి యొక్క సంకల్పము, అంటే అన్ని కూడా ఈరోజు మనము ఇంత ధ్యాన ప్రచారము నేను చేస్తున్నానంటే, సో ఇన్ని క్లాసులు ఆర్గనైజ్ చేస్తున్నామంటే, ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో ఆర్గనైజేషన్, అంటే ఎన్నో స్కూల్స్లలో తిరుగుతున్నాము, కాలేజెస్లలో తిరుగుతున్నాము, ఎన్నో ప్రాజెక్ట్స్ చేస్తున్నాం, పౌర్ణమి ధ్యానాలు, ఇవన్నీ అంటే మన ఏజ్ ఏంటి, మనం చేస్తున్నది ఏంటి అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఇంకా అంటే వందల మంది, వేల మంది, కొన్ని లక్షల మందికి స్టూడెంట్స్ కి ధ్యానం నేర్పించాను ఇప్పటి వరకు నేను. అంటే ఒక దగ్గరికి వెళ్ళి ఒక ఆర్గనైజ్ చేయడము, పెద్ద పెద్ద వాళ్ళతో మాట్లాడడము, అక్కడ ఆర్గనైజ్ చేయడము, హలో. మనం ఎలా మాట్లాడాలి, ఏం చేయాలి, ఒక నమస్తే ధ్యానం సార్. సార్ మేము పత్రిజీ డాక్యుమెంటరీ ఫిలిం నుండి కాల్ చేస్తున్నాము. టైం ఉందా అండి, అయిపోయిందా? డైరెక్టర్ వెంకట్ గారు మీ నంబర్ ఇచ్చారు, కాల్ చేయమని చెప్పారు. సో సార్ ఒక ప్రోగ్రామ్ చేస్తున్నారండి జూమ్ ద్వారా, ఓకే, ద కంప్లీట్ మ్యాన్ అని. అయిపోయిందా అండి? ఇక్కడ ఏదో వాయిస్ వచ్చింది. సో సార్ ప్లీజ్ సార్ కంటిన్యూ చేయండి, కాల్ వచ్చింది. ఓకే. సో అలా మనం ఏంటంటే ఒక కంప్లీట్ ఒక ఒక అద్భుతమైనటువంటి ప్లాట్ఫామ్ ని
మనందరికీ తయారు చేసి ఇచ్చారండి పత్రి గారు. మనం ఏమి ఇంకా కొత్తగా ఇక్కడ మనము ఏం చేయడానికి లేదండి. ఎవరైతే ఆధ్యాత్మిక మార్గంలో ఎదగాలనుకుంటారో సో ఇప్పుడున్న పిరమిడ్ మాస్టర్స్ కూడా వారి వాటిలోనే మనం నడవాలండి. ఎందుకంటే అంత ప్లాట్ఫామ్‌ని ప్రతి లిటరేచర్‌ని గాని, అలాగే ఎలా ధ్యానం నేర్పించాలి. సో ధ్యాన పద్ధతులన్నీ గూడా చాలా సింపుల్ వేలో మనకి అందించారండి పత్రి గారు. సో మనము అన్నీ వారు అన్నీ ఏంటంటే వడ్డించారు. అన్నీ తయారు చేసి పోయారు. సో తయారు చేశారు. కాబట్టి మనము దాన్ని స్వీకరించడమే ఉంది ఇంకా. ఆ స్వీకరించి మనం గూడా వారిలాగా ఎదిగి, మనం గూడా అదే మార్గాన్ని అనుసరించాలి. సో కాబట్టి మరి ఇంకా మనకి వారి నుంచి ఏంటంటే మనం నేర్చుకోవాల్సింది ఇంకా మనం ఎలా ఎలా మాట్లాడాలి అనే దాన్ని చెప్పడం జరిగింది సారు. అంటే మనం ఎంత బాగా మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడాలి. సో ఎలా మన లైఫ్‌ని ఆనందంగా పెట్టుకోవాలనేది కూడా అనేక విషయాలు బోధించారండి. ఒకటి కాదు, రెండు కాదు, కొన్ని లక్షల విషయాలు బోధించారు. కాబట్టి ఆయన విజన్ అంటే ఒక సంకల్పము చూడండి. ఈరోజు ప్రపంచంలో ధ్యానం అనేది ఇంత అద్భుతంగా ఉంది అంటే కారణము బికాస్ ఆఫ్ పత్రిజీ గారండి. వారి యొక్క అద్భుతమైనటువంటి సంకల్పం ద్వారానే ఈరోజు ఎక్కడ చూసినా ధ్యానం అనేది వచ్చిందంటే కారణం బికాస్ ఆఫ్ పత్రిజీ. సో కాబట్టి మరి వారి సంకల్పం ధ్యాన జగత్తు ధ్యానాంధ్రప్రదేశ్ పెట్టుకున్నారు. అది నెరవేర్చుకున్నారు. ధ్యాన భారత్ చేశారు. శాకాహార జగత్ భారత్ చేశారు. ఇప్పుడు ధ్యాన జగత్ శాకాహార జగత్ కూడా మరి వారి సంకల్పం ద్వారా మరి రాబోయే రోజుల్లో మరి కంప్లీట్ గా శాకాహార జగత్ అనేది అవుతుందండి. ఇంకోటి ఏంటంటే మరి శాకాహారము అనేది ఇంత అతి ముఖ్యమైనది అనేది విషయము చాలా మంది వ్యక్తులకు ఎవరికి తెలియదు. శాకాహారం గురించి ఇంత గొప్ప అనేది ఇంతకుముందు మనకు తెలియకుండే. ఏ గురువులు కూడా మరి అహింస గురించి కానీ అసలు మేము ఈ యొక్క భూమి మీద ఇన్ని ఒక వ్యాధులకి, ఇన్ని యుద్ధాలకి, ఇన్ని హింసకి కారణం ముఖ్యమైనటువంటిది అతి ముఖ్యమైన విషయం. ఎన్నో విషయాలు చాలా మంది చెప్తున్నారు. రకరకాల విషయాలు చెప్తున్నారు. భూమి మీద ఎందుకు హింస జరుగుతుంది, ఎందుకు ఈ రోగాలు వస్తున్నాయి అనేది. కానీ ఎవరు తోచిన విధంగా వారు చెప్పారు. కానీ పత్రిజీ గారు అసలైనటువంటి కారణము అంటే హింస, ఒక జంతు హింస ద్వారానే ఈ ప్రపంచంలో జరుగుతున్న అంటే ఈ సృష్టిలో అంతటా జరుగుతున్నటువంటి హింసకి కారణం ఏంటంటే మరి ఆ జంతువుల్ని హింసించడం ద్వారానే ఇదంతా జరుగుతుంది. ప్రతి రోగాలకి కారణము, అన్నిటికీ కారణము, మానవుడి దుఃఖానికి గల కారణము, ఇవన్నిటికీ కారణం ఏంటంటే కేవలం జంతు భక్షణ, జంతువుల్ని హింసించడం అనే గొప్ప విషయాన్ని అసలు విషయం ఏంటంటే అహింస పరమో ధర్మ అనే విషయము చదువుకున్నాం కానీ ఇప్పటివరకు తెలియదు. కేవలం పత్రి గారి దగ్గరికి వచ్చిన తర్వాతనే మరి నువ్వే దేవుడివి, అహింస పరమో ధర్మ అంటే మరి జంతు బలి అంటే హింస లేకపోవడం, ఏ జీవిని చంపకపోవడమే మరి అహింస పరమో ధర్మ అనే ఒక సూత్రము. అలాగే మరి ఒక భగవద్గీత చదివితే ఇప్పటి వరకు ఎప్పుడు అర్థం కాకపోయేది భగవద్గీత, ఏ బుక్ లో అర్థం కాకపోయేదండి. సో కానీ ఈ రోజు భగవద్గీత మనము చాలా చెప్పొచ్చండి. థ్యాంక్ యూ సో మచ్. మరి మాట మీద ధ్యాస చెప్పారు కదా పత్రిజీ గారు, దాన్ని ఫాలో కావాలి మేము. సరే. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అడగగానే ఒప్పుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు ఒక పాయింట్ చెప్పారు, నేను ఎవరానని అడిగితే ఫస్ట్ నువ్వు ఎవరితో ఎందుకు కంపారిజన్, నీ గురించి ఫస్ట్ నువ్వు తెలుసుకో అనేది చాలా బాగుంది సార్ అది. ఎస్. అండ్ ఎంతో సాంగత్యంలో మీరు గమనించిన విషయాలు, నేర్చుకున్న విషయాలు
సో మరి ఇలాంటి చేంజెస్ తెచ్చుకోవడం ద్వారా మరి మీరు చెప్పారు కదా నేను ఎంతో ఆనందంగా ఉన్నా అండ్ సో లక్కీ అండ్ చాలా లాంగ్ జర్నీ చేశారు మీరు సార్తో. మరి ఇలాంటి వ్యక్తి యొక్క వ్యక్తిత్వం మీరు సార్‌ని చాలా యాంగిల్స్ లో చూసి ఉంటారు కదండి సార్. మరి ఇలాంటి వ్యక్తి యొక్క ఒక మూవీ రావటం ఎంతవరకు ఆవశ్యకత ఉంది? ఎంతవరకు ఇప్పుడు అవసరం ఉంది? ఆల్రెడీ మీరంతా చూసేసారు కదా! ఇప్పుడు ఆయనని మీరెన్నో యాంగిల్స్ లో చూసింటారు. మరి మూవీ ద్వారా ఇంకా ఏం చూడాలని ఓకేనా? ఎంతవరకు? అంటే ఇప్పుడు అంటే సార్ భౌతికంగా లేరు. ఆ, అంటే వారు అసలు వాడితో ఉన్నారు. సో అది నిరూపణ జరిగింది. సో ఎప్పుడు ఆ యొక్క కాన్షియస్ అంత ఎప్పుడు 24 hours నేనైతే నేను నా గురించి ఆలోచించాను. పత్రి గారే కనబడుతుంటారు నాకు ఎప్పటికీ. హ్మ్. అంత ఇంపాక్ట్ నా మీద ఉంది. సో కాబట్టి ఆ, నేను ఎంత హ్యాపీగా ఉంటాను అంటే ఈ రోజు నాకు కోపం వచ్చింది కొన్ని విషయాల పట్ల. వెంటనే పత్రిక సార్ ఎలా ఉండేవాడు ఈ టైంలో నేను ఆలోచించుకుంటాను. సో ఆయన ఎలా రియాక్ట్ అయ్యాడు. సో దాన్ని నేను వెంటనే అప్లై చేసుకుంటాను. సో సార్ అయితే ఎలా మాట్లాడతాడు ఒక ప్రోగ్రామ్ లో, ఎలా ఆర్గనైజ్ చేస్తాడు, నేను వెంటనే అప్లై చేస్తాను. ఎవరిని ఎలా వాళ్ళు వారు ట్రీట్ మూమెంట్ లో చేస్తారు, కూర్చోబెడతారు, డీల్ చేస్తారు. ఎలా డీల్ చేస్తారు. సో హ్మ్. ఇవన్నీ నేను వెంటనే నేను అది నాకు అది వచ్చేస్తుంది. కాబట్టి హ్మ్. చాలా హ్యాపీ అనమాట ఈ విషయంలో. అంటే ఆ, ఇంత గొప్ప అంటే ఇంత సింపుల్ గా నేను ఒక ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తున్నాను. అసలు ఇంత సింపుల్ గా చేస్తున్నాను ఏంటి అని అది ఆ విషయంలో హ్యాపీ అండి. అంటే ఒక మనలో ఇన్ని ఎవ- స్కిల్స్ ఉన్నాయని కూడా మనకే డౌట్ సార్ యాక్చువల్లీ ఒక్కొక్కసారి అనిపిస్తది. అంటే నేను ఇప్పుడు ఒక మిరాకిల్, నేను రేపు అన్నదానం కార్యక్రమం ఉందండి. ఆ అన్నదానం అంటే ఇప్పుడు జనాలందరూ డబ్బులు, వ్యాపారము, జాబు ఇవన్నీ పెట్టుకుంటున్నారు. సో ధనం మూలం ఇదం జగత్. అంటే ఒక రూపాయి లేకుండా సొసైటీలో ఒక పేరు లేకుండా ఇవన్నీ ఒక అంటే సర్వీస్ ఇవన్నీ ఎవరు చేస్తారు అంటే సర్వీస్ లోకి రావడం కష్టం. అవును. సో ప్రతి ఒక్కరు జాబ్ కావాలి, సంపాదన కావాలి, ఆ, కార్లు కావాలి, మేడలు కావాలి, ఇవన్నీ కావాలనిపిస్తాయి అందరికీ. కానీ అవును. పిరమిడ్ మాస్టర్కి ఇవి ఏమి కావాలి వద్దనిపిస్తాయండి. ఏవి హ్మ్. 99% నాకు అయితే అంటే ధ్యానం చెప్తేనే హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా ధ్యానం అవును. క్లాసు నిర్వహిస్తే హ్యాపీగా అనిపిస్తుంది. సో ఆ క్లాస్ అరేంజ్ చేస్తుంటే ఇంకొకరు డీల్ చేస్తుంటే అసలు నేనేనా ఇంత పని చేసేది అనిపిస్తుంటుంది. సో ఆ హ్మ్. విషయంలో వెరీ హ్యాపీ అండి. సో యెస్. అంటే ఏదో పెద్ద పెద్ద రూల్ చేసే కార్యక్రమం మనం సింపుల్ గా చేస్తున్నాం. ఒక సింగిల్ హ్యాండ్ తో చేస్తున్నామండి ఈ రోజు పిరమిడ్ పిరమిడ్ మాస్టర్స్ అనేవాళ్ళు. ఇంకేం అవును కావాలి. సార్. నిజం. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఎంత పెద్ద వాళ్ళైనా కానీ ఓ ధ్యాన మాస్టర్, ధ్యాన గురువు అంటారు పల్లెటూర్లలో అయితే. ధ్యాన గురువు అవును. గారు నమస్తే అండి, గురువు గారికి నమస్కారం. ఆ సో అంటే రెస్పెక్టే వేరుంటుంది సార్. ఒక ధ్యానికి ఒక ఆ రెస్పెక్టే వేరుంటది. నేను ప్రతి చోట వెళ్ళిన చోట ఆ రెస్పాన్స్ కానీ, ఆ రెస్పెక్ట్ గాని వేరుగా ఉంటుంది అప్పుడే. ఇంత రెస్పెక్ట్ ఎలా వస్తుందండి. డబ్బులు సంపాదించడం రాదు, జాబ్ చేసి రాదు, ఇంకేం చేసిన రాదు. చూడండి అవును. మనము నిన్న నేను చిన్న చిన్న ఎగ్జాంపుల్, నేను ఒక బ్యాంక్ వెళ్ళానండి నేను ఏదో వర్క్ మీద. ఆ వెళ్తే లైన్ లో నిలబడ్డా. నేను ఎప్పుడో ఒక మేడంకి ధ్యానం నేర్పించాను. ఆ హ్మ్. మేడం కూడా బ్యాంక్ లోకి వచ్చింది. వచ్చి మేనేజర్ దగ్గరికి వెళ్తుంది. ఆ మేడం వచ్చి సార్ అక్కడ ఒక మాస్టర్ ఉన్నారు కదండి, ఆయన ధ్యాన మాస్టర్, ఆయన లైఫే ధ్యానానికి అంకితం చేశారు, మీరు హ్మ్. ఆయన లైన్ లో నిలబెట్టారు. చూడండి, ఆయన లైన్ లో నిలబెట్టకుండా మీరు వెంటనే ఆయన టైము చూడండి, ఆయన టైముని వృధా చేయద్దు మనము. సో మీరు వెంటనే సో సూపర్. సార్ చెప్పి ఆయన వర్క్ ఏంటో చూడండి అని వెంటనే పంపించండి. ఆయనే ఆ, భూమాత రక్షణ కోసం ఉన్నాడండి అని ఆ! ఒక్క 2 నిమిషాలు నా గురించి చెప్పింది ఆ మేనేజర్. అంటే ఇంకా గ్రేట్. చాలా లైఫ్ అంత అంత గ్రేట్ గా అనిపించింది నాకు అప్పుడు. సో అంటే యెస్ సార్. ఇదంతా కూడా ఈరోజు సొసైటీలో మనల్ని అద్భుతంగా ట్రీట్ చేస్తున్నారంటే జనాలు బికాస్ ఆఫ్ పత్రిజీ. నా గొప్పతనం ఏం కాదండి. ఎగ్జాక్ట్‌లీ. సో జస్ట్ మనం ఒక పనిముట్టు. నేను ఎప్పుడు అనుకుంటాను ఆమె ఒక ఇన్స్ట్రుమెంట్ నేను అంతే. ఒక యెస్ సార్. పిల్లలు
ఒక ఇన్స్ట్రుమెంట్ యా అంతే. యా యా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నాకు నెక్స్ట్ మళ్ళీ సెషన్ కి లేట్ అవుతుంది 8 o'clock కి. సో సో సారీ సో మధ్యలో ఆపుతున్నందుకు. యా సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్ ఫ్రెండ్స్, వీక్షించారు కదూ ఇవాళ మాస్టర్స్ యొక్క సాంగత్యంలో ఈ సజ్జన సాంగత్యం ఎలా ఉంది మరి. సో మరి వారు నేర్చుకున్నవి ఏంటి, ఆ దైవిక లక్షణాలను వారు చూసి గమనించి వారిలో పునికి పుచ్చుకుంటే ఎలా ఉంటుంది. మనం అంటాం మన తల్లిదండ్రుల నుండి వారి నుండి జీన్స్ ఇదంతా వచ్చింది మనకు అని. కాదు, మా గురువు గారు మాకు ఇలాగ ఇచ్చేసారనమాట. ఇలా పునికి పుచ్చుకున్న వాళ్ళే వీళ్ళంతా కూడా పిరమిడ్ మాస్టర్స్. సో వారి ఆధ్వర్యంలో ఇలా తీర్చిదిద్దబడ్డారండి. అండ్ అలాగే వీరు ఊరుకోరు, ప్రతిదీ నేర్చుకున్న విషయాన్ని పంచుతూ వెళ్తూ ఉంటారు ప్రతి ఒక్కళ్ళకి కూడా. సార్ అన్నట్లుగా ఉండం, ఊరికెళ్ళం. చూడండి మరొక ధ్యానికి ఎంత రెస్పెక్ట్ దొరుకుతుందో, ఎంత మర్యాద. సార్ అన్నట్లుగా ఒక కోటీశ్వరుడికో మనం జాబ్ చేస్తున్నాను నేను ఈ లెవెల్‌లో అంటే కూడా అంత తొందరగా వచ్చి ఆ మర్యాదని ఇవ్వరేమో జనాలలో. కానీ ఒక ధ్యానికి మటుకు నిజంగా ఈ మర్యాద దక్కుతుందండి. అంతటి స్థాయిలో ఉంచారు మన గురువుగారు. సో మరి ఇది ఇవాల్టి ఈ కంప్లీట్ మ్యాన్ యొక్క ప్రోగ్రామ్. కంప్లీట్ మ్యాన్ ప్రోగ్రామ్ కంప్లీట్ అనేది అంత తొందరగా కాదు. ఒక సి అన్న ఆ లెటర్ లోనే చాలా ఉంటుంది యాంగిల్స్. సో అలాంటిది మరి ఒక కంప్లీట్ మ్యాన్ యొక్క వ్యక్తిత్వం గురించి తెలుసుకోవాలంటే మరి అంత ఈజీగా అప్పుడైపోదు ఈ ప్రోగ్రామ్. సో అందుకనే అండి ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ కార్యక్రమం వచ్చేసి మీకు శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ద్వారా, పత్రిజీ ఫిలిమ్స్ అన్న ఈ 2 యూట్యూబ్ ఛానల్స్ ద్వారా మీకు ఈ కార్యక్రమం అక్కడ అందివ్వబడుతుంది. సో అందుకంటే ముందుగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసేయండి ఫ్రెండ్స్. సో అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేస్తే ఇలాంటి విజ్ఞానవంతమైన నోటిఫికేషన్స్ తో మేము ముందుంటాము. కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాన్ని ఇంతవరకు తెలియజేస్తున్నందుకు కూడా వారికి కూడా మరొకసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇలాగే మీ అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఉండాలని కోరుకుంటూ, మాకెంతో సపోర్ట్ ని, ప్రోత్సాహాన్ని అందించిన వారవుతారు. కాబట్టి మీ అభిప్రాయాలు మాకెంతో ముఖ్యం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ చిన్న అనౌన్స్మెంట్ ఏంటంటే, ఆగస్టు 15వ తేదీ సాయంత్రం 7 గంటల నుండి ఆగస్టు 16వ తేదీ సాయంత్రం 7 గంటల వరకు 24 గంటలు అఖండ ధ్యానం జరగబోతోంది పత్రిజీ మెడిటేషన్ యూట్యూబ్ ఛానల్ వేదికగా, జూమ్ వేదికగా. సో మరి ఆ కార్యక్రమంలో అది ఒక పెద్ద ప్రాజెక్ట్ ఇవ్వబడిందండి పత్రి గారి ద్వారానే ఇదంతా కూడా. సో ఆ ప్రాజెక్ట్ లో భాగమైనందుకు నేను సంతోషిస్తూ, సో మనం అంతా కూడా పాల్గొనాలని కోరుకుంటున్నాను. అలాగే అందులో 48 కంట్రీస్ పార్టిసిపేట్ అవబోతున్నాయి 3000 మాస్టర్స్ ఒక ఆధ్వర్యంలో. అంటే ఇది కూడా సార్ సూచించిన నంబరే అండి ఇది కూడా. ఎందుకంటే అడాలట్స్ తో, యంగ్ మాస్టర్స్ తో, సో పిల్లలతో, వీళ్ళందరి ఆధ్వర్యంలో జరగబోతోంది ఆ కార్యక్రమం. అండ్ కోటి మందితో ఈ ధ్యాన యజ్ఞం చేయించాలని అందరితో ఆ 24 గంటల్లో. అండ్ ఇంకొకటి ఏంటంటే పలు సంస్థల వాళ్ళు కూడా పాల్గొనబోతున్నారు ఫ్రెండ్స్ ఇందులో అంతా కూడా. ఓకేనా. అందరూ అంటే ఆ రోజు నేను ఈ డిస్క్రిప్షన్ బాక్స్ లో త్వరలోనే లింక్ ఇస్తాను. అండ్ అలాగే ఆ లింక్ ద్వారా అయినా జాయిన్ అవ్వచ్చు. లేదు ఎక్కడ ఎవరు ఏ సందర్భంలో ఉన్నా కూడా ఆ సందర్భంలో అట్లీస్ట్ 24 గంటల్లో 1 గంటనే ధ్యానం చేయాలని కోరుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో సారీ సార్, ఈరోజు చాలా నాకు అర్జెంట్ అయ్యేది వర్క్ ఉందన్నమాట. సో సారీ, మీరు హ్యాండ్ రైజ్ చేశారు, నాకు వర్క్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్. రేపు మరొక మాస్టర్స్ యొక్క ఆధ్వర్యంలో ఈ సజ్జన సాంగత్యాన్ని కొనసాగించుకుందాం. మరొకసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు.